అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పన్నీర్ పిజ్జా చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, బయట కొనుక్కోకుండా. ఇప్పుడు సెలవులు కదా, పిల్లలకి ఇంట్లో చేసి పెట్టవచ్చు చక్కగా. పన్నీర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పిజ్జా చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోధుమ పిండి 250 గ్రాములు తీసుకున్న, ఎన్నపూస 3 టీ స్పూన్లు తీసుకోండి. పన్నీరు 1/2 లీటర్ పాలతో నేనే తయారు చేశాను ఇంట్లో. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాయి అవి పొండు మిరపకాయలు అన్నమాట. బెల్లం కొంచెం, అల్లం కొంచెం, జీలకర్ర 1/2 టీ స్పూను. వాటిని ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి. పిజ్జా అప్పడానికి రాయటానికి పేస్ట్ అన్నమాట అది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని ముందు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఆ పిండిని జల్లించేసి దాంట్లో 3 టీ స్పూన్లకి ఎన్నపూస వేయండి. ఎన్నపూసేసి బాగా ఆ పిండికి ఎన్నపూస పట్టేటట్టు బాగా కలపండి. అలా కలిపేసినాక కొంచెం ఉప్పు వేసుకోండి. అది ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని పిండిలో ఎక్కువ వేయద్దు, కొంచెం వేసి కలుపుకోండి. ఎందుకంటే మనం పిజ్జా చేసినాక ఆ పేస్ట్ అవన్నీ రాస్తాం, మళ్ళీ కొంచెం ఉప్పు జల్లుకుంటాం, అందుకని కొంచెం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూను వంట సోడా వేయండి. వేసి కొంచెం నీళ్లు పోసి పిండిని ఇలా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కలుపుకండి, చక్కగా అలా మృదువుగా కొంచెం నూలువారస మెత్తగా కలుపుకొని చూడండి. అలా మెత్తగా ఉండాలి. పిండిని బాగా ఒక 3-4 నిమిషాలు కలపండి. కలిపి కొంచెం సేపు అలా పక్కన పెట్టండి, ఒక 10 నిమిషాలు. ఈలోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోయండి. పోసి దాంట్లో ఇక్కడ ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే పొండు మిరపకాయల్ని 4 కాయలు తీసుకున్న. ఒక అంగుళం అల్లపు ముక్కల్ని అలా కోసేసి కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లము వేసి అలా ఉడకపెడుతున్నాను. ఉడకపెట్టి ఇప్పుడు వాటిని దించేసి ఆరినాక జార్లో పేస్ట్ వేసుకుందాము. ఈ పేస్టు మీకు పిజ్జా పేస్ట్ అని బయట దొరుకుతుంది. దానికంటే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అందుకని నేను ఇలా తయారు చేశాను. మీరు కూడా అలా చేసుకోండి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి వేసి రాసి, నెయ్యి ప్లేట్కి తర్వాత కొంచెం పిండి జల్లి పక్కన పెట్టుకోండి దాన్ని. ఇప్పుడు పిండి తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండి కలుపుకోండి. అలా కలుపుకొని దీన్ని ఇప్పుడు అప్పడంలాగా చేసుకుందాము. చూడండి, చక్కగా నాని పిండి మెత్తగా ఉంది కదా, అలా ఉండాలి. ఇప్పుడు ఆ పిండిని అలా బాగా కలిపేసుకుని రౌండ్గా చేసుకుని దాన్ని అప్పడం చేసుకుందాము. అప్పడాన్ని మరీ పలసగా చేయొద్దు, మందంగా చేయొద్దు అన్నమాట. చక్కగా చేయండి అప్పడాన్ని. పిండిని కూడా చక్కగా ఇలా ఎన్నపోసది సరిపాను వేసి కలుపుకుంటే పిజ్జా బాగా వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మనకి బయట కొనేదానికంటే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి చక్కగా బయట కొనకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. అప్పడాన్ని అలా ఆ మందంలో చేసుకోండి. ఎక్కువ పలసం చేయొద్దు, ఇంకా ఎక్కువ మందము చేయొద్దు అన్నమాట. అది మనం నెయ్యి రాసి పెట్టాం కదా, ఆ ప్లేట్లో వేసేసి ఆ ప్లేట్కి అంచుకొచ్చేటట్టు చక్కగా చేత్తో పలసగా ఒత్తేయండి. చూడండి, ఇందాక ఆ మందం తీసుకుంటే ఇప్పుడు సరిపోని ఈ మందం ఉందన్నమాట. అలా చేసుకోవాలి, ఎక్కువ మందం అయితే వద్దు. పిజ్జా అప్పడాన్ని చేసి అలా ప్లేట్లో వేసుకున్నాక పొరుకు తీసుకుని అక్కడక్కడ కొంచెం అలా బెజ్జాలు పెట్టండి. లేదంటే చాకు తీసుకుని మెల్లగా అలా ఒత్తి బెజ్జాలు పెట్టండి. అలా పెట్టేసినాక కాసేపు దాన్ని పక్కన పెట్టండి. కొంచెం పొంగుద్దన్నమాట అలా పక్కన పెడితే. ఇప్పుడైతే జారు తీసుకుని ఆ జారులో ఇప్పుడు మనం ఉడకపెట్టిన పొండు మిరపకాయలు వేసి కొంచెం నీళ్ళు పోయండి, 2-3 స్పూన్లకి పోసి ఇలా పేస్ట్ వేసుకోండి. ఆ ముందైనా వేసుకోవచ్చు ఉప్పు. ఇక్కడ నేనైతే ఇప్పుడు వేసాను. కొంచెం ఉప్పు వేయండి, ఉప్పు ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇందాక అలా పిజ్జా అప్పడం చేసి పక్కన పెట్టాము కదా, దాని మీద ఇలా ఆ పేస్ట్ అంతా వేసి చక్కగా అంతా రాయండి. మీకు తగినట్టు కారము ఇలా చక్కగా రాసుకోండి. అది ఇక పక్కన పెట్టేసి ఇప్పుడు పన్నీరు ముక్కలు కోసి పెట్టాను అనమాట.
దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చిటికెడు ఉప్పు, కొంచెం కారం అవన్నీ వేసి చక్కగా ఇలా కలపండి. ఇలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అవన్నీ ముక్కలు ఈ పిజ్జా మీద చక్కగా పెట్టేసుకోండి. పెట్టుకుని మీకు ఏమేమి కావాలనుకుంటే అలా అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు, పన్నీరే పెట్టానన్నమాట. ఇప్పుడు ఇక చీజ్ని అలా ఎండు కొబ్బరి దాంతో తురమండి. ఇంకా గట్టిగా ఉంటే ఫ్రిడ్జ్లోది బాగుంటుంది. ఇక్కడ కరెంటు పోయి కొంచెం మెత్తగా ఉందన్నమాట. లేకపోతే పులుకులుగా చక్కగా పడుద్ది తురుముతుంటే. అలా చీజు తురమటం అయిపోయినాక ఉల్లిపాయ ముక్కలు పెట్టాను. పెట్టి కొంచెం చిటికెడు ఉప్పు జల్లండి. ఇవి ఎండుమిరపకాయలు అన్నమాట. వాటిని అలా కొంచెం తొలికలుగా ముందే మిక్సీ వేసి పెట్టాను నేను. అవన్నీ కూడా కొంచెం జల్లుకోండి. అలా జల్లినాక మళ్ళీ కొంచెం చీజ్ని మళ్ళీ పైన అలా తురిమి వేయండి. మీకు ఇక్కడ నేను పన్నీరు, పెద్ద ఉల్లిపాయలే వేసాను. మీకు కావాలంటే క్యాప్సికము ఇంకా ఏమేమి కావాలన్నా అవన్నీ పెట్టుకోవచ్చు. టమాటాలు అలా మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. మాకైతే ఇలా బాగుంటుందని నేను ఇంతవరకే వేసాను అనమాట. ఇప్పుడు అవన్నీ పెట్టినాక కొంచెం చిటికెడు ఉప్పు, మళ్ళీ ఎండుమిరపకాయ తొలికలు కొంచెం జల్లి, కొంచెం గరం మసాలా కూడా జల్లుకోండి. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో కింద ఏమన్నా స్టాండ్ పెట్టుకోండి, లేదా ఒక గిన్నె పెట్టండి. అవేదో ఒకటి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు ఉన్నాక ఇప్పుడు ఈ పిజ్జాని దాంట్లో పెట్టుకోండి. ఈ ప్లేట్ని దాంట్లో పెట్టేసినాక ఆ పిజ్జా పైన కొంచెం ఉల్లిపాయల పైన కొంచెం గరం మసాలాని జల్లండి. మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత అలా ఉడికిందనమాట. మొత్తం ఉడకటానికి 40 నిమిషాలు పట్టింది. జాగ్రత్తగా చక్కగా ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మనం బయట కొనే కంటే పిల్లలు ఈ సెలవుల్లో అడుగుతూ ఉంటారు కదా, ఈ టైంలో కొంచెం ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ మనం బయట కొనుక్కున్న దానికంటే ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా 40 నిమిషాల తర్వాత తీసాను. చూడండి ఎంత బాగా కాలిందో. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. మీకు ఇంకా కొందరికి బాగా ఆ చీజ్ని వేసుకుంటే ఇష్టం అనమాట. అది మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను అనమాట. చూడండి ఎంత బాగా కాలిందో, చాలా బాగా కాలింది. ఇప్పుడు దీన్ని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. చాకుంటే చాకుతో కట్ చేసేయండి, లేదా ఇలా పిజ్జా కట్ చేసుకునే ఈ కట్టర్తో కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు కూడా పిజ్జా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మీరు కూడా చక్కగా చేసి పిల్లలకు పెట్టండి. చూడండి ఎంత బాగా కాలిందో కదా, చక్కగా కాలింది. అడుగును కూడా మాడకుండా ఎంత బాగా కాలిందో చూడండి. మనం బయట కొనుక్కుంటే ఎంత బాగుంటుందో అంత బాగా వచ్చింది. తప్పకుండా ఇలా మీరు కూడా చేసి తిని చూడండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.